రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలు కావస్తున్నా అధికారుల తీరులో మార్పు రావడం శోచనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిలి వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే అధికారులు గత ప్రభుత్వంలోనే ఉన్నామా అనే విధంగా పనితీరు కొనసాగుతోందన్నారు. అవినీతి రహిత పాలన ప్రజలకు అందించాలన్నదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ధ్యేయమన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినా అధికారుల తీరు మారలేదన్నారు. యూసీఐఎల్ టెండర్లతో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అవినీతి జరిగిన టెండర్లను రద్దు చేయాలన్నారు. 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సెంట్రల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కావచ్చు, స్టేట్లో మన చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పురంధేశ్వరి గారు కావచ్చు, అవినీతి రహితంగా పాలన అందించాలన్నదే ఎన్డీఏ కూటమి యొక్క డబుల్ సర్కార్ యొక్క ఉద్దేశం. కానీ నేడు అధికారులు కానీ గత ప్రభుత్వంలోనే ఉన్నామా అనే విధంగా ప్రతి రంగంలో అవినీతి పరంగా, అవినీతి టెండర్లలో కావచ్చు, పనులలో కావచ్చు, అన్ని చోట్ల అవినీతి ఎక్కువైపోతుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంకా గత ప్రభుత్వంలోనే ఉన్నాము, అవినీతి ఎంత చేసినా కూడా మాకు ఏమీ కాదు అనే ఉద్దేశం. దానికి ఉదాహరణగా యూసీఐఎల్ కంపెనీ తుమ్మలపల్లె డబల్ రోడ్డు సంబంధించిన టెండర్ ఒకటి ఎంత అవినీతి పరమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండు నేరుగా R&Bకి అప్పగించి R&B ద్వారా పనులు చేపట్టాలని ఈ మధ్య కాలంలోనే ఒక టెండర్ పిలిచారు. ఆ టెండర్ వచ్చేసి 6.72 ఎకరాలకు సంబంధించి దాదాపుగా 30,86,18,866 రూపాయలకు ఇచ్చినారు. ఈ టెండర్లలో 4 కంపెనీలు పార్టిసిపేట్ చేసినాయి. ఒకటి వచ్చేసి ద్వారకామయి కన్స్ట్రక్షన్స్, రెండవది వచ్చేసి NSPR అంటే నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి కన్స్ట్రక్షన్స్, ఏదైతే ఇంతకుముందు కడప నగరంలో కావచ్చు, కడప జిల్లాలలో కొన్ని చేస్తున్నటువంటి గత ప్రభుత్వ అధికారం వాళ్ళ యొక్క బంధువు. మూడవది వచ్చేసి శివసాయి కన్స్ట్రక్షన్స్, నాలుగవది వచ్చేసి స్వస్తిక్ ఇన్ఫ్రాలాజిక్స్ కంపెనీ. ఈ స్వస్తిక్ అనే కంపెనీ దాదాపుగా ఇంతకుముందు కొత్తపల్లె టు ముద్దనూరుకు దాదాపు 900 కోట్లకు నేషనల్ హైవేకి టెండర్ పిలిస్తే L2 స్థానంలో నిలిచినటువంటి కంపెనీ. అంతేకాకుండా దాదాపు 1000 కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో 1000 కోట్లకు పైగా పనులు చేస్తున్నటువంటి కంపెనీ. అటువంటి కంపెనీలను కాదని అటువంటి రెండు శివసాయి, స్వస్తిక్ కంపెనీలను డిస్క్వాలిఫై చేసి ఇప్పుడు ఈ NSPR కంపెనీకి అప్పగించడం అంటే ఇది ఎంతవరకు సమంజసమో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. దీంట్లో ఎంతగా జరిగింది అంటే 900 కోట్లకు వేసినటువంటి ఒక టెండర్లో L2గా నిలిచినటువంటి కంపెనీ ఈడ డిస్క్వాలిఫై అయిందంటే మన అధికారుల యొక్క తీరు ఏ విధంగా ఉందో మనం ఒక్కసారి గమనించవచ్చు. మామూలుగా ఈ అధికారులు ఏవైతే 4 కంపెనీలు వేసినారో ఆ 4 కంపెనీల యొక్క బిడ్డింగులను బయట పెట్టాలి. ఈ అధికారులు అధికారులు ఇప్పుడు ఈ టెండర్లలో పాల్గొని వీటిని ఓపెన్ చేశారో గత 6-7 సంవత్సరాల నుంచి ఏవేవి టెండర్లు ఉన్నాయో అన్ని టెండర్ల మీద ఏవేవి అవినీతి జరిగింది, ఏవే విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, వీళ్ళు అవినీతికి పాల్పడి వీళ్ళు ఎంత సంపాదించారనే దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ వేయాల్సిందే. వీటి మీద ఖచ్చితంగా కంప్లైంట్ పెట్టాల్సిందే. వీటి మీద ఎంక్వైరీ మేమైతే నరేంద్ర మోడీ గారికి లెటర్ రాస్తున్నాము దీని మీద. ఎందుకంటే ఇది యూసీఐఎల్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండి అక్కడి నుంచి వస్తున్న ఫండ్స్తో చేస్తున్నటువంటి పనులు. ఇటువంటి అధికారులు ఉండబట్టే నేటికి కూడా డెవలప్మెంట్ అనేది ఆగిపోతూ ఉంది. ఇటువంటి అవినీతి అధికారులు ఉండడం వల్ల పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. పనులు ఆలస్యంగా జరగడమే కాకుండా అభివృద్ధి ఆగిపోతుంది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దీని మీద మేమైతే
రాష్ట్ర ప్రభుత్వానికి మరియు సెంట్రల్ గవర్నమెంట్కు దీని మీద కంప్లైంట్ చేస్తున్నాము. ఇటు ఈ టెండర్లను ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాలి. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ వేసేసి ఈ సదరు అధికారుల మీద ఏవేవైతే టెండర్లు ఇంతకుముందు పిలిచినారో, ఏవేవైతే టెండర్లు ఏ విధంగా ఓపెన్ చేసేసి ఈ విధంగా కుమ్మక్కలున్నారో అన్నిటి మీద ఖచ్చితంగా విచారణ జరగాలని కోరుకుంటున్నాను. గతంలో కూడా మేము కూడా ఈ మాట ఖచ్చితంగా వేములలో ఈ విధంగా అక్రమ మైనింగ్ జరుగుతుంది. టిఫిన్ వెరైటీస్లో అక్రమం అంటే ఏదైతే కంపెనీ ట్రిబ్యునల్లో ఉందో, కోర్టులో ఉందో అటువంటి కంపెనీలో వేరే వాళ్ళు వచ్చి చేస్తున్నారని మేము ఆరోపణలు చేస్తున్నాము. దాని మీద ఆల్రెడీ డీడీ మైన్స్ కూడా కంప్లైంట్ చేస్తున్నాము. దాని మీద ఎంక్వైరీ గూగుల్ టేక్అవుట్ తీసుకొని ఎంతవరకు మైనింగ్ జరిపారు ఎక్కువ దాన్ని కూడా తీసుకొని సిబిఐ దాన్ని ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కు మైన్స్ డిపార్ట్మెంట్లకు ఆల్రెడీ లెటర్ రాసాము. మేము సదరు సీఎం గారికి రాసాము, పవన్ కళ్యాణ్ గారికి రాసాము, మినిస్టర్కి రాసాము. దాని మీద గూగుల్ టేక్అవుట్ తీసేసుకొని దాని మీద చర్యలు తీసుకోమని రాసినాము. మేబీ ఒకవేళ అడిగితే మేము సిబిఐ ఎంక్వైరీ కూడా దాని మీద అడుగుతాం ఖచ్చితంగా. ఆపరేషన్ సింధూర్ అదే ఆల్రెడీ మన భారతదేశము ఏదైతే మిసైల్స్ ఉపయోగించిందో అది హై క్వాలిఫైడ్ కాదు, మిడిల్ కూడా కాదు, లో. మన దగ్గర ఉన్నటువంటి అదే చెప్తున్నాం కదా, పాకిస్తాన్లో ఎందుకు పనికిరాని పోతా అంటే అటువంటివి మాత్రమే ఉపయోగించాం. అట్లా కేవలం ఉగ్రవాదులను హతమార్చడం కోసమే ఇది. నెక్స్ట్ ఏదైనా ఫర్దర్ ప్రొసీడింగ్స్ జరిగితే మోడీ గారు ఆ దేశం మీద కూడా అంటే ఎవరైతే ఉగ్రవాదాలకు సపోర్టుగా నిలుస్తున్నారో, ఎవరైతే ఉగ్రవాదాలను పోషిస్తున్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ దెబ్బ అనేది పడుతుందనేది చూచాయికంగా ఈరోజు 1:44 చిన్న సమాధానం ఇచ్చారంతే.